హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖతర్నాక్ కబుర్లు యూట్యూబ్ ఛానల్. సింగర్ కల్పన రాఘవేంద్ర దాదాపు 3.5 దశాబ్దాలుగా స్టార్ సింగర్గా రాణిస్తోంది. 5 ఏళ్ల వయసులోనే సింగర్గా కెరీర్ను ప్రారంభించిన కల్పన ఇప్పటికీ పాటల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు. ఓవైపు సింగర్గా, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతూనే తాజాగా ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. కల్పన సూసైడ్ అటెంప్ట్ వెనుక ఆమె భర్త ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తును చేపట్టారు. 2010లోనే తన భర్తకు విడాకులు ఇచ్చినట్టు కల్పన గారు చాలా ఇంటర్వ్యూల్లో తెలిపారు. అలాంటప్పుడు భర్త వల్లే కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజమెంత? అసలు ఆమె భర్త ఎవరు? అతను ఏం చేస్తుంటాడు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనే వివరాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం. సింగర్ కల్పన సంగీతాన్ని నమ్ముకున్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు టిఎస్ రాఘవేంద్ర, తల్లి పేరు సులోచన. తల్లిదండ్రులు ఇద్దరు సింగర్లే. ఇలా సంగీత కుటుంబం నుంచే వచ్చిన కల్పన గారికి చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ పెరిగింది. దీంతో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీ పూర్తి చేసిన కల్పన గారు మదురై ఈ శ్రీనివాస్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. కల్పన గారు తన 5 ఏళ్ల వయసులోనే సాలూరు వాసురావు గారు నిర్మించిన కుటుంబం సినిమాలో తొలి పాటను పాడి తన కెరీర్ను ప్రారంభించారు. అప్పటి నుంచి సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తూనే ఉన్న కల్పన గారు ఎన్నో వేల స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. కేవలం సింగర్గానే కాదు, నటిగాను కల్పన గారు మెప్పించారు. కల్పన గారు దాదాపు 30 సినిమాల్లో బాలనటిగా నటించారు. 3 ఏళ్ల వయసులోనే ఈనాడు అనే మలయాళ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. నందమూరి బాలకృష్ణ గారు నటించిన సీతారామ కళ్యాణం సినిమాలోని రాళ్లల్లో ఇసుకల్లో అనే పాటలో కల్పన గారు కనిపించారు. కల్పన గారి కెరీర్ పీక్లో ఉండగానే ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడారట. అయితే వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో 2010లో ఒక కూతురు పుట్టిన తర్వాత తన భర్తకు ఆమె విడాకులు ఇచ్చారు. విడాకులు తీసుకున్న తర్వాత మరిన్ని సమస్యలు పెరగడంతో అప్పట్లోనే ఆమె సూసైడ్ చేసుకోవాలని భావించారట. ఈ విషయాన్ని స్వయంగా కల్పన గారే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను గత 25 సంవత్సరాలుగా పాటలు పాడుతూనే ఉన్నాను. కానీ 2010 తర్వాత కొంతకాలం సింగింగ్కి దూరంగా ఉన్నాను. పాటలు పాడడానికి నాకు ఒక్క అవకాశమూ రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో అప్పట్లో ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. కానీ ఆ సమయంలో నాకు సింగర్ చిత్రమ్మ గారు ధైర్యం చెప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా అంటూ ధైర్యం చెప్పి నేను కెరీర్లో ముందుకు వెళ్ళేలా ప్రోత్సహించారు. ఓ సింగింగ్ కాంపిటీషన్ గురించి చెప్పి అందులో నన్ను పాల్గొనమని ప్రోత్సహించారు. ఆమె సలహాతో సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొని సుమారు ₹1,00,00,000 విలువైన విల్లాను గెలుచుకున్నాను. అప్పటి నుంచి నా కెరీర్ మళ్ళీ పుంజుకుంది. పాటలు పాడడానికి అనేక అవకాశాలు వచ్చాయి అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్పన గారు స్వయంగా పేర్కొన్నారు. కల్పన గారు తన భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చారనే విషయాన్ని ఎక్కడా కూడా బయటపెట్టలేదు. విడాకుల తర్వాత చాలా కాలం ఒంటరిగానే జీవించిన కల్పన గారు ఆ తర్వాత రెండో వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమె ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి మారి ప్రసాద్ ప్రభాకర్ అనే పాస్టర్ను రెండో వివాహం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కల్పన గారు తన రెండో వివాహం గురించి ఎక్కడా చెప్పలేదు. సినీ ఇండస్ట్రీలోని చాలామంది పెద్దలకు కూడా కల్పన గారి రెండో వివాహం గురించి తెలియదు. ప్రసాద్ ప్రభాకర్ గారితో రెండో వివాహం తర్వాత కల్పన గారు మరో 2 పిల్లలకు జన్మనిచ్చారు. భర్తతో కలిసి కేపీహెచ్బీ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె అనూహ్యంగా ఆత్మహత్యకు యత్నించారంటూ మంగళవారం రాత్రి వార్తలు వచ్చాయి. అయితే రెండో భర్త ప్రసాద్ ప్రభాకర్తో సమస్యల వల్లే కల్పన గారు ఆత్మహత్యకు యత్నించారని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కల్పన గారికి 3 పిల్లలున్నప్పటికీ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో పిల్లలతో ఆమెకు సఖ్యత లేదనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ డిప్రెషన్లోనే కల్పన గారు ఆత్మహత్య యత్నం చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన గారు పూర్తిగా కోలుకున్న తర్వాతే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఖతర్నాక్ కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.